దేవునికి ఎంతో సమీపంగా జీవించేవాడు, దేవునికి ఎంతో ప్రియమైన వాడిగా ఉన్న దావీదు బత్షెబ విషయంలో అంత త్వరగా అంతటి క్రూరమైన పనిని ఎలా తలపట్టాడు, అంతటి పాపానికి ఎలా ఒరగొట్టాడు. మనం చూసుకున్నట్లయితే పాపము ఎప్పుడైనా ఒళ్ళున పట్టున రాదండి. పాపమును ఎప్పుడైతే మనం సమర్థించుకుంటామో అది మనలో సంక్రమించి శ్రాపంగా మారుతుంది. దావీదు విషయంలో కూడా అదే జరిగిందండి. ఏంటి అంటే దావీదు మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబీగయీలు విషయంలో మనం చక్కగా గ్రహించగలగచ్చు. మొదటిసారి ఎప్పుడైతే అబీగయీలుని చూశాడో దావీదు హృదయంలో కలిగిన ఆశ, తను ఎంతో సౌందర్యంగాను, ఎంతో రమ్యంగాను, ఎంతో గుణవతిగా ఉంది. కానీ ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో వెంటనే దావీదు అంటున్నాడు, ఇదిగో వెళ్ళి తన భార్యను తీసుకురండి, నేను వివాహం చేసుకుంటాను. అది తప్పు కాదు, కావును నిజమే. కానీ తన ఆశను నెరవేర్చుకున్నాడు. రెండవ మెట్టుగా మనం చూసినట్లయితే తన పూర్వపు భార్య అయిన మీకాలు ఎంతో చక్కగా ఫల్తీయులతో వివాహం చేసుకొని జీవిస్తున్న తన భార్యను బలవంతంగా తీసుకొచ్చుకున్నాడు. అవునా, తన భర్త ఫల్తీయులు ఎంతగా ప్రేమించాడంటే రథం వెనక పరిగెడుతూ ఇదిగో నా భార్యను ఇవ్వమని తను రోధిస్తూ ఏడుస్తూ ఉంటే చంపేస్తామని బెదిరించి బలవంతంగా తెచ్చి వివాహం చేసుకోవడం జరిగింది. మొదటిగా నాబాలు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి తన కోరికను నెరవేర్చుకున్నాడు. రెండవదిగా తన భర్త బతికుండంగానే తీసుకొచ్చి తన కోరికను నెరవేర్చుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే తన భర్త అయిన ఉరియాని చంపించి మరి తెచ్చి తన బత్షెబని తన సొంతం చేసుకున్నాడు. మొదటిగా ఎప్పుడైతే తన పాపాన్ని తను సమర్థించుకున్నాడో అప్పుడే తన వివేకాన్ని కోల్పోయాడు. అలాగే కొనసాగుతూ ఎంతటి ఘోర పాపానికి తలపెట్టడం మనందరికీ తెలుసు. మీరు గ్రహించాల్సిన విషయం, మీరు పాపాన్ని సమర్థించుకుంటే అది మీలో సంక్రమించి శ్రాపంగా మారుతుంది. ఎప్పుడైతే ఒప్పుకుంటామో నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు.